ఓం మహాగణపతే నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గమనించినట్టయితే మనకి గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారము. ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మనకు 9వ తేదీ వరకు మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. రవి మనకు 15 వరకు దాదాపు వృషభ రాశిలో సంచారము, తర్వాత మనకి మిథున రాశిలో సంచారం అనేది ఉంటుంది. కుజుడు దాదాపు జూన్ 20 వరకు మేషరాశిలో సంచారము, తర్వాత వృషభ రాశిలో సంచారం. బుధుడు వచ్చేసి జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారము, ఆ తర్వాత కర్కటక రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మీన రాశిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం ఉంటుంది. ఇది స్థూలంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ఈ వృశ్చిక రాశి వారికి ముందుగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించినట్టయితే, వీరికి కుజుడు 1 నుంచి 20వ తేదీ వరకు చాలా చక్కగా ఉన్నాడు. 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రగ్రహము ఈ మాసం మొత్తము ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సంచారంలో ఉంది. ఇక గురువు కూడా వీరికి 9వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి జూన్ 2 నుంచి చక్కటి అనుకూలమైనటువంటి గురుగ్రహం యొక్క మార్పు, ముఖ్యమైనటువంటి మార్పుగా మనము ఈ యొక్క మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి చూడాలి. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, మనకి కుజుడు 20వ తేదీ వరకు దాదాపుగా జూన్ 20వ తేదీ వరకు దాదాపుగా 6వ స్థానంలో ఉన్నాడు. పోటీకి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. శత్రువుల పైన విజయం అనేది ఉంటుంది. కుజుడు వీరికి ముఖ్యంగా 1వ అధిపతి, 6వ అధిపతి కాబట్టి 6వ స్థానంలో, కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆరోగ్యంలో ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. లోన్కు సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు చూస్తున్నట్టయితే లోన్ సంబంధించిన విషయాలు కూడా ముందుకు మనకి కదులుతాయి. ఇక శుక్రుడు ఈ మాసం మొత్తము ఈ రాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా వృశ్చిక రాశి వారికి ఉన్నాడు. కాబట్టి వీరికి శుక్రుడు 7వ అధిపతి, 12వ అధిపతి కాబట్టి 8వ స్థానంలో, 9వ భావంలోనూ సంచారం చేస్తున్నాడు. సడన్ గా మార్పులు కలుగుతాయి. సడన్ గా లాభదాయకంగా ఉంటుంది. సడన్ గా ఏదైనా వ్యాపారంలో కానీ, లేదా వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలత అనేది వస్తుంది. సడన్ గా ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరికి 10 తర్వాత, జూన్ 10 తర్వాత కూడా మంచి లక్కు కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. ప్రయాణాల్లో కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చక్కటి అనుకూలంగానే ఈ మాసం మనం చెప్పవచ్చు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, రవి అంతగా బాగాలేడు, అదేవిధంగా బుధుడు కూడా బాగాలేడు. కాబట్టి కాస్త కన్ఫ్యూజన్స్, నిర్ణయాల్లో లోపాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో గొడవలు ఉంటాయి. అంటే రవి వల్ల ఈగో వెళ్ళకండి, కానీ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ గొడవలు కూడా అంతగా ఎక్కువగా ఉండవు. దాంపత్య సౌఖ్యం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా పరిహారాలు చేసుకోండి. తద్వారా ఈ రాశి వారికి ఇంకా అనుకూలత అనేది చక్కగా వృద్ధి చెందుతుంది. జూన్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, మేషరాశి వారికి రవి, అదేవిధంగా కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శనివారము అదేవిధంగా దానం చేయండి, లేదా శనివారము హనుమంతుని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. ఇవి పరిహారంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, వృషభ రాశి వారికి రవి బాలేడు. ఈ యొక్క మాసంలో బుధుడు, కుజుడు, గురువు, రాహు, కేతు దాదాపు అధికమైనటువంటి గ్రహాలు వృషభ రాశికి అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పఠించండి, వినండి, సూర్య నమస్కారాలు చేయండి. రాహు కేతు ప్రభావం తగ్గడానికి ముఖ్యంగా హనుమంతుని ఆరాధించండి. శనివారము శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలత అనేది తగ్గుతుంది. ఇక మనం మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా రవి, బుధ, శని, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, బుధవారం రోజు విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా ధ్యానము, మెడిటేషన్ చేయడం వల్ల మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ఇక మన కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే, కర్కటక రాశి వారికి బుధ, గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరు గురువారం రోజు ఏదైనా దానం చేయండి, మీకు పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా
శనివారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా మనకి కర్కటక రాశి వారికి చక్కటి పరిహారంగా పనిచేస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి మనకి బుధుడు, కుజుడు, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అది ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో మంచి పరిహారంగా మీకు కలుగుతుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి. ఇక కన్యారాశి వారి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రవి, కుజ, శుక్ర, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజ చేయండి. శుక్రవారము లక్ష్మీ పూజ చేయండి. తద్వారా ఈ మాసంలో మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క మాసంలో రవి, బుధ, కుజ, గురు, రాహు ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ అనుకూలంగా లేని గ్రహాలకు మనము పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినండి, విష్ణు ఆరాధించండి. తద్వారా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి దుర్గామాతను ఆరాధించండి. శనివారం హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు, ఇంట్లోనే చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము పరిహారాలు చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి రవి, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు ఈ యొక్క మనకి ఈ యొక్క సమయంలో అనుకూలంగా లేరు. కాబట్టి మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. బుధవారము విష్ణు సహస్రనామం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా కూడా మనకు వృశ్చిక రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క మాసంలో ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి బుధ, శుక్ర, గురు, శని, కేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. వీరికి లక్ష్మీ పూజ చేసుకోండి. అదేవిధంగా గురునికి సంబంధించినటువంటి జపము లేదా దత్తాత్రేయుని ఆరాధించండి. ఈ మాసంలో చక్కగా మకర రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని ఆరాధించినా కూడా మీకు చక్కటి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి రవి, గురువు, శని, రాహు, కేతు ఈ 5 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి కుంభరాశి వారికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా గురువారం ఏదైనా దానం చేయండి. శనివారము హనుమంతుని ఆరాధించండి. మీనరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ప్రతి మంగళవారం హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఈ మాసంలో జూన్ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.